నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వరద ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై వివరణ ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ములుగు జిల్లాలో చెట్లు కూలిపోవడంపై విచారణకు ఆదేశించానన్న మంత్రి సీతక్క. పర్యావరణ రక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నారాజీ. అన్ని దానాలలో నేత్రదానం విన్నా అని ప్రతి ఒక్కరూ నేత్రదానానికి సమ్మతించాలన్న ఎమ్మెల్యే అరగపుడి గాంధీ. ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో పర్యటించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించకపోవడంపై వస్తున్న విమర్శలపై ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తనకు బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించాలని ఉందని, అయితే తాను వెళ్లిన చోట అభిమానులు ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తారని, దాంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. అందుకే తన పర్యటన బాధితులకు సహాయపడేలా ఉండాలే తప్పితే ఆటంకంగా పరిణమించకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి, వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తున్నాను. అంతే విషయం లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి, కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాము మా సైడ్ నుంచి. అంటే అట్లా కదా సార్, ధైర్యం చెప్పడానికి కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా మీ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను మొన్న పింఛన్ డ్యామ్ దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్నది ఒకటే నన్ను, ఆ సూచన ఒకటి నన్ను ఆపినాను, అంతమించి వేరే. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేల కొరకడంపై మంత్రి సీతక్క రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్ డిఎఫ్ఓలతో టెలిఫోన్లలో మాట్లాడారు. 2 రోజుల క్రితమే చెట్లు నేల కొరిగిన ప్రాంతాన్ని సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల 1,00,000 చెట్ల వరకు నేల కొరిగాయన్నారు. వృక్షాలు కూరడంపై విచారణకు ఆదేశించామన్నారు. సమ్మక్క సారల అమ్మ తల్లుల దయవల్లే సుడిగాలి ఊర్ల మీదకి రాలేదన్నారు. చెట్లు నేల కూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం, ఈ గాలితో ఈ చెట్ల హననం జరిగింది. కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటూ, ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం, ఆ గాలి ఊర్ల మీదకి వచ్చుంటే మేడారం ప్రాంతము, సమ్మక్క సారలమ్మ ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకరం. ఇట్లా పడిపోయి ప్రాణ నష్టం జరగలే. అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నట్టు, ఇటు ఒక దిక్కు నేషనల్ హైవే ఏటునాగరం నుంచి హన్మకొండ, మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ, ఏఎస్పీలు, ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఇక కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మంటి గణపతి ప్రతిమలు పంపిణీలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొని ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు.
నానాజీ మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా మన ఊరు మన బాధ్యత అనే ఒక బాధ్యతని నెత్తి మీద వేసుకుని ఒక వినాయకుడి విగ్రహాలే కాకుండా ఊరికి కావాల్సినవి, ఊరు ప్రజలకు కావాల్సిన డ్రైన్లు క్లీన్ చేయడం కానీ, పార్కుల డెవలప్మెంట్ విషయాల్లో కానీ అన్ని విషయాలు వారు భుజాన్ని వేసుకుని చేస్తున్నందుకు వారందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఇది 3వ సంవత్సరం 4వ సంవత్సరం అనుకుంటాను నేను రావడం ఇక్కడికి. 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తూనే ఉన్నారు. 2 సార్లు 3 సార్లు నేను రావడం జరిగింది. ఇవాళ అయితే నాకు ఒకటి అనిపించింది, ఒక డ్రైన్ చేద్దామంటే డ్రైన్కి అవుట్లెట్ ఉంటలా. అవుట్లెట్ ఎక్కడ డ్రైన్ తీసుకెళ్ళి ఎక్కడ కలపాలో అర్థం అని పరిస్థితికి తీసుకొచ్చి వదిలేశారు. వ్యవసాయం సాగునీరు రాదు, ఒకవేళ 4 చినుకులు పడితే నీరు కింద దిగదు. ఫోన్లో ఏం చెప్పి మనం బట్టి 45 రోజులు తప్పించాం. ఇంకా దానికి అంత ఉండలేదు. ఎంత తవ్వుకుంటూ వెళ్తున్నా సరే అంత ఉండలేదు. బాధ్యత అనేది బ్యాన్ ఉండేటట్టు కృషి చేయాలని చెప్పి అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ దీన్ని సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా అవసరమైతే మీ దగ్గర ట్రైనింగ్ పంపుతాం ఖచ్చితంగా చేయాలని చెప్పి అందరినీ కోరుతూ రాబోయే వినాయక చవితి సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుని ప్రపంచ కంటి దినోత్సవ సందర్భంగా కేపీహెచ్బిలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో నేత్రదానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ మనిషి శరీర భాగాల్లో ముఖ్యమైనది కంటి చూపని, అలాంటి కళ్ళను మరణ అనంతరం డొనేట్ చేయడం వలన మరో 2కి కంటి చూపు ఇచ్చే అవకాశం ఉందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్, డాక్టర్ కావ్యారెడ్డి, డాక్టర్ మయూరి భత్తుల తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ నేత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్స్ అందరూ రవికుమార్ గారు, కావ్య గారు అందరూ కూడా వచ్చి చక్కటి సలహాలు, సూచనలు, అంధకారంలో మునిగిపోతున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాలా, అవేర్నెస్ తీసుకురావాలా, నేత్రదానాన్ని విరివిగా అకస్మాత్ మరణాలు, సహజ మరణాల్లో నేత్రదానం చేసే వాళ్ళకి ప్రజా సమస్యల్ని ఏ రకంగా వెలికి తీసి సమస్యల్ని సాల్వ్ చేస్తున్నారో మీడియా, ఆరోగ్యపరంగా, ఐ పరంగా ఈ సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి దీని గురించి. నల్లగుడ్డు మనం దానం చేయకూడదు ఆర్గన్స్ని అని. కానీ దానిలోంచి మనం బయటకు వచ్చి మనము అవేర్నెస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో మనము ఈ గ్యాప్ని ఫిల్ చేయగలుగుతాం. మనకి డొనేట్ చేసే వాళ్ళ సంఖ్య అండ్ తీసుకునే వాళ్ళ సంఖ్య చూసుకుంటే మనకు గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ఫిల్ చేస్తే మనము చాలామందికి విజన్ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి. ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పర్యటించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తీరును పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతర్గాం మండలంలో పర్యటించి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏదైనా నష్టం జరిగి ఉంటే దృష్టికి తీసుకురావాలని కోరారు. రాష్ట్రమంతా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈరోజు అన్ని ప్రాజెక్టులలో మీరు చూస్తూ ఉన్నారు. వరద బీభత్సం సృష్టిస్తూ ఉంది. కానీ రామగుండం ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి సాగునీరు, తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఇక్కడ కడెం నుండి దాని ముందు ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి, దాటితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రవాహం ఇదివరకు ఉన్నటువంటి ముంపు బాధితున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకుంటాం. ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకారులు, వాహన చోదకులు రోడ్డులో నీళ్ళు వస్తూ ఉంటే మన పెద్దపల్లి శ్రీరాంపూర్లో 2 చనిపోయినారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ఆస్తి నష్టం, పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు చెప్పారు. వాతావరణం ఉండే. సో అది లాస్ట్ టైం కొద్దిగా ఇబ్బంది కలిగింది.
బట్ ఈసారి మాత్రం అటువంటి ఏం జరగదు అనేసి ముందుగా మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో దాంట్లో కూడా ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని కూడా సో దాని ప్రకారం ఏవైతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి సో చూసి అక్కడ ఏ విధమైన ఎలక్ట్రిక్ బోర్డ్స్ కానివ్వండి, సో హై టెన్షన్ వైర్స్ కానివ్వండి, లేకపోతే లైవ్ ఎలక్ట్రిక్ వైర్స్ కానివ్వండి, సో అటువంటి ఏం లేకుండా ఏం ఇన్సిడెంట్ కాకుండా ఉంటుంది. సో ముందే మనం పర్మిషన్ తీసుకోవడం బెటర్. చాలా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకొని ఏ విధమైన అరేంజ్మెంట్స్ చేయాలి. సో ఆ ఉత్సవాలు అన్నింటిలో కూడా ఏ విధమైన అసౌకర్యం అటు ఉత్సవ కమిటీ మెంబర్స్కి కానివ్వండి, అక్కడ అదేవిధంగా పబ్లిక్కి కానివ్వండి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని అరేంజ్మెంట్స్ మున్సిపాలిటీ తరఫు నుంచి, గ్రామ పంచాయతీల తరఫు నుంచి అవన్నీ కూడా చేయడము. సో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను చంపాలని చూశారని, తనను చంపితే ఖమ్మం వరద బాధితుల సమస్యలు తీరుతాయా, తమ ఉద్యమ నాయకులపై తనపై భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. మేము ఖమ్మంలో తిరగకుండా, ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ల దాడులు, కర్రల దాడులు, రాడ్లు పెట్టి రాడ్ల దాడులు లేకపోతే రౌడీ షీటర్లతోని దాడులు చేయించాలని అంటే అవుతుందా? చూస్తా ఊరుకుంటామా? ఉద్యమ సమయంలో ఉద్యమించిన పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ జగదీష్ రెడ్డి గారు కానీ లేకపోతే హరీష్ రావు మీద భౌతికంగా సరే నన్ను అంతమంది ఇస్తారో అనుకుందాం, దాంతో ఖమ్మం ప్రజల యొక్క సమస్య తీరుతుందా? ఇప్పుడు నువ్వు నన్ను చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు, దాంతో ఖమ్మం ప్రజల వరద బాధితుల ప్రజల బాధ తీరుతుందా? మీరు ఏం చేస్తున్నారు? పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలపై మంత్రి సీతక్క అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారుల పునరుద్ధరణపై సూచనలు చేశారు. ప్రతి మండలానికి 5 అధికారులతో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీలు వేయాలని ఆదేశించారు. సెక్రటరీస్ కానీ ఆల్ శాఖల నుంచి కూడా టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, ఫోనింగ్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మరి తెగిపోయినటువంటి రోడ్ల సంఖ్య కానీ, అదేవిధంగా కిలోమీటర్లు కానీ, బ్రిడ్జీలు కానీ ఇవన్నీ కూడా డాటా తీసుకురావడం జరిగింది. తక్షణ పునరుద్ధరణ కోసం కూడా కొంత మరి సీఎం గారు 2 రోజుల పర్యటనతోటి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, మన పంచాయతీరాజ్, రోడ్స్, అదే విధంగా మిషన్ భగీరథ అధికారులు ఒక సమన్వయంతో మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఇతర అధికారులు కూడా ఉంటారు, వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. దాంతో పాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురదలు వస్తున్నాయి. దాని క్లీనింగ్ బాధ్యత కూడా మనదే. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్ కాడ కార్యాలయం అప్పాయిపల్లి గ్రామ శివార్లో 19 సర్వే నంబర్లో మెడికల్ కాలేజ్ కోసం, వెటనరీ కాలేజ్ కోసం 51 ఎకరాలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలతో పాటు 125 గజాల ఇళ్ల స్థలం, అర్హులైన వారికి మెడికల్ వెటనరీ కళాశాలలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కూడా ఇవ్వబడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధులు కూడా మంజూరు చేయడం జరిగిందని అన్నారు. సంపూర్ణంగా సహకరించి 55 ఎకరాల భూమిని వారు గవర్నమెంట్కు సరెండర్ చేయడం జరిగింది. వారందరికీ ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి భూమి ఇచ్చిన వారందరికీ మరి ఒక మంచి లేఅవుట్ చేసి వాళ్లకు ఇళ్ల ప్లాట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ లేఅవుట్ మరి ఆ ప్లాట్ల పట్టాలు కూడా ఈరోజు రైతులకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ సహకరించి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించి మీరు పెద్ద హృదయంతో ఆ భూమిని మీరు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినందుకు మీ అందరిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ కాకినాడ జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతతో రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన సూచించారు. కలెక్టరేట్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన కార్యక్రమం అమలుపై మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల తల్లుల కమిటీ చైర్పర్సన్స్, కుకింగ్ ఏజెన్సీలకు వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్నం బడి భోజన కార్యక్రమం ద్వారా పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని, స్థానిక పరిస్థితులను బట్టి పాఠశాలలో విద్యార్థులకు ఆహార మెనూలో మార్పులు చేయాలని సూచించారు. గుడ్డు బద్దలు కొట్టి ఉక్కురి కింద వేసేది ఇట్స్ ఓకే, అది ప్రాబ్లం లేదండి. గుడ్లు వలవటం అన్న కార్యక్రమం చాలా కష్టం అండి. ఇది అన్నది సాధ్యం కాని విషయం అన్నమాట. మేము ఎన్జిఓస్కి వచ్చినాం. గుడ్లు నుంచి కర్రీలో వేసి ఇవ్వాలంటే చాలా కష్టం అండి. తింటలేదు ఎక్కువ మంది. మేము 7,000 పెట్టి ఒక సీజన్కి 12 మంది ఇస్తామన్నా. నేను పెడతాను మీకు. చాలా స్కూల్స్ ఉన్నాయంటే ఇంగ్లీష్ పెట్టినా కూడా ఎగ్గు వండితే ఒక మ్యాక్సిమం చాలా స్కూల్స్ ఆల్రెడీ అవి గుడ్లు వండితేనే తింటున్నారు. చాలా స్కూల్స్ అవి ఆల్రెడీ చేస్తున్నాయి. ఒకటి మేడం కంటెంట్ ఒకటి చూడాలి. రెండోది సేమ్ థింగ్. ఇంకోటి ఏంటంటే రుచిగా వండగలగాలి, తింటారు మేడం. అందుకని దానికోసం కొంతమంది ఎవరైతే కుక్స్ ఉన్నారో వారికి వండే విధానంలో కొంచెం మెరుగులు నేర్పగలిగితే కొంచెం రుచిగా వండగలుగుతారు. రుచిగా వండిన రోజున ఏ రోజు. ఇక నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ మాట్లాడుతూ మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి విద్యావంతులని, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల శ్రేయస్సు, ప్రజల అవసరాల కొరకై శ్రమించే వ్యక్తిపై నిందలు వేస్తున్నారన్నారు. భూ కబ్జాదారులు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అని, తాండాలలో సీసీ రోడ్లు వేసి జిల్లాలు చేశారని గుర్తు చేశారు. విద్యావంతురాలు మంచి వర్క్ చేస్తుందని చెప్పి నిత్యం ప్రజలలో ఉన్నదని ఓర్వకనే మీరు లేకపోతే అబద్ధాలు ఇస్తా ఉన్నారు. భూ కబ్జాదారులు ఎవరే? మీ ఎవడున్నారు భూ కబ్జాదారులు? ఎవడో భూ కబ్జాదారు, ఎవడు పైరవి కాడు, ఎవడు భూ కబ్జా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తీస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి తాండాలు కూడా రోడ్లు, సీసీ రోడ్లు తాండాలను ఏర్పాటు చేసిండు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిండు, మెదక్ జిల్లాను ఏర్పాటు చేసిండు. నిజంగా మీకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి మరి ఆ సమయం కూడా వచ్చింది. మేము కూడా ప్రజా సంబంధాలు కలిగి మేము ప్రజలలోనే ఉండి తెలంగాణ ఉద్యమంలో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. మేము తెలంగాణ అని మీ నోటి నుంచి మరి ఆ పదాన్ని కూడా పలకడానికి అర్హులు కాదు మీరు. మరి అంజనేయుల గౌడ్ కానీ మరి రాజిరెడ్డి ఆలోచించి మాట్లాడు, మాకు కూడా వస్తాయి మాట్లాడడానికి. నువ్వు ఏం వరలుగా మాట్లాడినావో దానికంటే ఎక్కువ మేము కూడా మాట్లాడతాం. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి నువ్వు ఏదైనా సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడు, దానికి మేము కూడా సమాధానం చెప్తాం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా మాట్లాడడానికి వస్తుంది, మాకు కూడా అన్ని వస్తాయి. ఏదంటే అది మాట్లాడడానికి వస్తుంది. ఇప్పటి నుంచి చెప్తున్నాం, ఖబర్దార్, నీకు జాగ్రత్త. నువ్వు నోట్లోకి వెళ్ళి మాట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని. వాగ్దేవి వనితా క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని సరస్వతి మాట్లాడుతూ మహిళలు ప్రేమ పేరుతో మోసపోవద్దని, సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మంచి పౌష్టికాహారంతో శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి వరలక్ష్మి మాట్లాడుతూ కలకత్తా వైద్య విద్యార్థిని సంఘటన గురించి ప్రస్తావిస్తూ మహిళలు తమపై తమకు నమ్మకం ఉండాలని, పరిసరాలు అనుకూలంగా లేని చోట్ల అవసరమైతే ఉద్యోగాన్ని మానేసి మరొక ఉద్యోగానికి వెళ్ళడానికి వెనకాడొద్దని కోరారు. పాఠం గుణపాఠం ఏంటంటే ఇద్దరు ఉంటారు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములలో ఒకే కుటుంబం, ఒకే ఫ్యామిలీలో ఇద్దరు సొంత అన్నదమ్ములు ఉంటారు. ఒకడు తాగుబోతు, ఒకటి ప్రయోజకుడు. ప్రయోజకుడు అంటే మంచిగా ఎదిగి మంచి స్థానంలో ఉన్నవాడిని ప్రయోజకుడు అంటారు. తాగుబోతుని ఒక ప్రశ్న వేశారు, నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు అని అడిగారు. తాగుబోతుని ఏమడిగాను, నువ్వు ఎందుకు ఇలా తయారంటే వాడు ఏమన్నాడు, అంతా మా నాన్న వల్లనే. మా నాన్న తాగుబోతు, ఎప్పుడు తాగి మమ్మల్ని కొట్టేవాడు, మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు, ఎప్పుడు ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు, అందుకే ఇలా తయారయ్యాడు. ఏం చెప్పాడు, మొత్తం మా నాన్న వల్లనే, తాగుబోతూ, ఎప్పుడు తాగేవాడు, మమ్మల్ని పట్టించుకోలేదు, కొట్టేవాడు, ఏదో ఒక నేరం చేసి ఎందుకోండి. కాకపోతే
మన ఫ్యామిలీని కూడా చూసుకోండి. మనం మంచి రంగంలోకి ఎదిగి మన ఫ్యామిలీ ఆర్థికంగా ఎదుగుతుంటే వాళ్ళని చూసుకుంటూ మనం చదువుకుంటూ మనం ఉద్యోగాలకు వెళ్తూ ఫ్యామిలీని కూడా చూసుకోండి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే మనని ప్రేమలో పడేస్తారు. అదొక్కడి మటుకు మీ ఆడపిల్లలు ఆలోచించుకోండి. ఎవడు ఎటువంటి వాడు ఏంటి అనేది కొంచెం చూసుకోండి. ఎవరో ఏదో మాట్లాడాలని వాళ్ళతో వెళ్ళిపోకండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన కలకత్తాలో డాక్టర్ విషయం చూస్తున్నారు కదా, ఆమె డాక్టర్ అయ్యింది కూడా ఆమె పరిస్థితి చూడండి. తమ ఆస్తులను తమకున్న 18 ఎకరాల భూమిని తన కుమారులు అక్రమంగా లాక్కొని తనను ఇంటి నుంచి గెంటివేశారని నల్గొండ జిల్లా సౌలిగౌరరం మండలం పేరుకొండారం గ్రామానికి చెందిన పులగం పిచ్చమ్మ మానవ హక్కుల కమిషనర్ను ఆశ్రయించింది. తన భర్త మరణానంతరం కొడుకులు పులగం రఘుపతి రెడ్డి, పులగం వేణుగోపాల్ రెడ్డిలు తమ భార్యలతో కలిసి తన పేరిట ఉన్న 18 ఎకరాల భూమితో పాటు ఇంటిని వారి పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, తన భూమిని ఇల్లును తనకు ఇప్పించాలని కోరుతూ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తుండు, చిన్న కొడుకు ఐబీఎంలో చేస్తుండు, చిన్న కోడలు రెడ్డి ల్యాబ్లో చేస్తుంది, నా పెద్ద కోడలు టీచరు, నా బిడ్డ కూడా టీచరేను. నేనే బర్ల గొర్రెల కాసిన, అందరికి జాబులు చేయించిన, ఇలా చదువుల కొరకు వ్యవసాయం భూమి 40 ఏళ్ళు చేసిన, నల్గొండకు వచ్చిన. నా అమ్మగారు 12 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. నేను కష్టపడి 6 ఎకరాల భూమి కొనుక్కున్నా. 3 కిలోమీటర్ల దూరం బాయి నల్గొండకి చదువుల కొరకు వచ్చిన. అందరినీ ఏరే జిల్లాలలో చదువులు చెప్పించిన. లక్షలు నేను అప్పుడు నిర్ణయించి వాళ్ళు చెప్పినట్టు ఈయన సంతకం పెట్టి భూమి పట్టా చేసుకున్నారు. 5 లక్షలు ఇస్తా అన్నారు. 5 లక్షలు నా చేతికి ఇయ్యరట, వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారట. మరి ఇవాళ 5 ఏళ్ళ నుంచి నా బిడ్డ నా అల్లుడు దాస్తుండ్రు. రేపు మంచాన పడతా, నాకెవరు చేయాలి? మనిషికి 20,000 30,000 అయితేనే మనిషి చేసే గ్రామము. అలాగే మండలము శాలిగౌరవరం, నల్గొండ జిల్లా వాస్తవ్యురాలు. తన కొడుకులైన పులగం రఘుపతి రెడ్డి, అలాగే చిన్న కొడుకైన పులగం వేణుగోపాల్ రెడ్డి ఇద్దరి నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి హియరింగ్ డేట్ ఇవ్వడం జరిగినది. రైట్ టు ప్రాపర్టీ అలాగే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మెయిన్ ఎజెండాగా ఈ కంప్లైంట్ కొనసాగుతున్నది. హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కూడా ఈ కంప్లైంట్ని స్వీకరించి తమ ఫిర్యాదుని సహజ సిద్ధ పద్ధతిలో గణపతి విగ్రహాలు తయారు చేసి నవరాత్రులు చేసేవారిని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహ జ్ఞాపకాలు ఇవ్వాలని నగర గణేష ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కూటమి అధినేతలను కోరారు. కాకినాడ జగన్నాథపురం నేతాజీ పార్క్ రోడ్లో 10 మంది ఉపాధి కూలీలు సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 1200 కేజీల పంచదారతో 15 అడుగుల గణపతి విగ్రహాన్ని తయారు చేయించి నెలకొల్పడం అద్భుతమన్నారు. కాకినాడ జిల్లా కేంద్రానికే గొప్ప ఆదర్శమన్నారు. నేతాజీ పార్క్ దగ్గర ఉన్నటువంటి 10 మంది ఉపాధి కార్మికులందరూ కూడా కలిసి 10 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు చేస్తూ ఉన్నారు. ఈ గణపతి నవరాత్రులు ఆషామాషిగా చేయడం లేదు, పర్యావరణ హితంగా ఇక్కడ నవధాన్యాలతోటి కిందటి ఏడాది గణపతి నవరాత్రులు నిర్వహించారు. అంటే నవధాన్యాలతో తయారు చేసినటువంటి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ఏడాది 1200 కిలోల పంచదారతోటి స్వామి పంచదార గణపతిని తయారు చేసి అద్భుతంగా ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. 15 అడుగుల విగ్రహం అటువంటి ప్రక్రియని అభినందించాలి. ప్రభుత్వ పరంగా పురస్కారాలు అవార్డులు కూడా వారికి ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ నగరమే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచదార గణపతిని దర్శించండి, ధరించండి. 9 రోజులు కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. స్వామి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా నగర గణేశ ఉత్సవ సమితి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని మైనార్టీ బాలికల వసతి గృహంలో కరెంట్ షాక్ కొట్టడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోడలు నిమ్మరావడం వలన కరెంట్ షాక్ కొడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురుస్తున్న వర్షాల వల్ల ఆదివారం సుమారు 100 మందికి విద్యార్థులను ఇంటికి పంపించారని, ఈ విషయం బయటకు వస్తుందన్న నేపంతో కొందరు విద్యార్థులను హాస్టల్లోనే ఉండనిచ్చి గేట్లకు తాళాలు వేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రిన్సిపల్ వనజను వివరణ కోరగా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేవని, కరెంట్ షాక్ కొట్టడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులే వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారంటూ సమాధానం దాట వేసి వెళ్లారు. పైన నీళ్లు పడ్డా నీళ్లతో స్నానం చేసిరంట నిన్న పిల్లగాళ్ళు. ఇప్పుడు మా బుజ్జి వచ్చి చెప్పలేదా? పైన వాన నీళ్ళు వచ్చినాయి కదండి, ఆ నీళ్లతో స్నానం చేసిరంట నిన్న వాటర్ లేక. తడిచిన నీళ్లతో స్నానం చేసిరంట. మినరల్ వాటర్ తెప్పించిన నిన్న రండి లోపల. ఏ మీడియా మీరు చెప్పాలండి?
దగ్గర శాంతినగర్ మాది. ఆ. షాక్ అవుతుంది, వాటర్ ప్రాబ్లం ఉంది కొద్దిగా అని చెప్తేనే మేము ఇవాళ వచ్చినాం. నిన్న వచ్చి వెళ్ళిపోయినాం, మళ్ళీ ఇవాళ వచ్చి పిలుచుకుపోతాం అంటేనే ఇవాళ ఏం లేదు బాగానే ఉంది పంపించమని చెప్పిర్రు పొద్దున్న వచ్చి చెప్తే. ఇప్పుడు మీరు వచ్చిర్రు కాబట్టి మళ్ళీ సరే పంపిస్తామని అన్నారు. మేము వచ్చినాం కాబట్టి పంపిస్తా ఉన్నారు, లేకపోతే పంపియనన్నారు. అంతకుముందు పంపించి మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్ణ సేన రాష్ట్ర కన్వీనర్ ఒగ్గే శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారులు చెన్నయ్య ప్రజాభవన్ ఇన్ఛార్జ్ దివ్యలకు మున్నూరు కాపు బీసీల సమస్యలను తెలిపి వినతి పత్రం సమర్పించామని వారు ప్రతిస్పందించారని తెలిపారు. మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం తెలంగాణలో అసెంబ్లీ, ప్రగతి భవన్లు, కలెక్టరేట్లు సభలు నిర్వీర్యం చేయడం, బహిరంగ సభలను కూడా అడ్డుకోవడంతో మాకు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి ఒక 50 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే తెలంగాణలో మేమంతా కూడా 23% ఉన్న మున్నూరు కాపులము. బీసీడీలో సీరియల్ నెంబర్ 20లో 23% ఉంది. జనాభాలో బీసీలలో సగం శాతం మాదే ఉంది. కాబట్టి మేము 50 కోట్లతోటి మేము కట్టే మా పన్నులే 56,000 కోట్లు సంవత్సరానికి మున్నూరు కాపులు గవర్నమెంట్కి ఫండ్స్ కడుతాం. కాబట్టి మాకు 50 కోట్లు ఇస్తే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు ఉంది. కాబట్టి దానికోసం ఈరోజు చలో ప్రజాభవన్కి పిలుపునియడం జరిగింది. వినతి పత్రాలతోటి ఈరోజు ప్రజాభవన్ ఒకటి దద్దరిల్లడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జనాభాలో ఉన్న 23 ఒక కవరింగ్ లెటర్ పెట్టేసి ముఖ్యమంత్రి ద్వారా మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించేలాగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారు మాకు సానుకూల హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. అనేక జిల్లాల నుంచి ఈరోజు వర్షాలు అనకుండా వాగులు దిగినా, వంతెనలు దిగినా కూడా నీళ్ళలో కూడా అసలు కొట్టుకుపోయే పరిస్థితులు ఉండి ఇండ్లు మునిగిపోయి ఇళ్లలో వాటర్ వచ్చినా కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడి నుంచి అయితే తెలంగాణ నుంచి వచ్చిన మున్నూరు కాపు సోదరులకు అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తూ కుల సోదరులు కులానికి ఇంత సేవ చేయాలనుకుంటున్నారు. కాబట్టి అన్ని సంఘాలు కూడా బయలుదేరాలి. ఈ వర్షం అనేది కూడా మన మున్నూరు కాపులను ఆపలేదు అనేది ఈ సభ. ములుగు జిల్లాలో పిల్లల పోషణ దినోత్సవ సందర్భంగా సిడిపిఓ ప్రేమలత ఆధ్వర్యంలో కన్నాయిగూడెం మండలం పరిధిలో సెక్టార్ పరిధిలో ఉన్న లక్ష్మీపూర్, ముప్పనపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు పోషణ ప్రాముఖ్యత గురించి వివరించారు. దూల్పేట్ నుంచి మేడ్చల్ తరలిస్తున్న గణేష్ విగ్రహం మార్గ మధ్యంలో ట్యాంక్ బండ రహదారిపై అదుపు తప్పి కుప్పకూలింది. ట్యాంక్ బండిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సివిల్ ట్రాఫిక్ పోలీసులతో సహాయంతో వినాయక విగ్రహాన్ని స్థానికులు తొలగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వరద ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై వివరణ ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ములుగు జిల్లాలో చెట్లు కూలిపోవడంపై విచారణకు ఆదేశించానన్న మంత్రి సీతక్క. పర్యావరణ రక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నారాజీ. అన్ని దానాలలో నేత్రదానం మిన్నా అని ప్రతి ఒక్కరూ నేత్రదానానికి సమ్మతించాలన్న ఎమ్మెల్యే అరకపుడి గాంధీ. ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో పర్యటించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.